నమస్తే యువతి జాతికి నమస్తే కర్మణి అధికారస్తే పాటిస్తే యువతకు విజయోస్తే కర్మణి అధికారస్తే పాటిస్తే యువతకు విజయోస్తే. ఓం నమో వెంకటేశాయ. యువత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యువత కార్యక్రమంలో జాతి నిర్మాణము యువత అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మరి ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు. ముందుగా వారికి మన కార్యక్రమం తరపున సాదర స్వాగతం తెలియచేద్దాం. అలాగే మన చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఇద్దరు గురువులు కూడా ఉన్నారు. వారిని కూడా పరిచయం చేసుకుని కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. ఇందులో మొదటిగా ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త విఎస్ఆర్ మూర్తి గారు. నమస్కారం గురువు గారు. ఆధ్యాత్మికవేత్త ఎడ్లపల్లి మోహన్ రావు గారు. నమస్కారం గురువు గారు. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం జాతి నిర్మాణం యువత. మీరందరూ కూడా యువకులు. జాతి నిర్మాణంలో మీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా పేరు రవిశాస్త్రి. భారత జాతి నిర్మాణం అనేది మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఎంతోమంది మన ప్రధానమంత్రులు కావచ్చు, మన దేశాన్ని ఎన్నో పంచవార్షిక ప్రణాళికల రూపంలో కావచ్చు, ఎన్నో రూపంలో మన నిర్మాణం అనేది జరుగుతూనే ఉంది. దీంట్లో మనం ఎంతోమంది ముందు ఉన్న వాళ్ళ స్ఫూర్తిని తీసుకుంటూ ఇప్పుడు మనం ఈ యొక్క జాతిని నిర్మాణంలో మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందని మనకు అనిపిస్తుంది. ఈ యొక్క భారత జాతి నిర్మాణంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఉదాహరణకి పదవులలోకి వెళ్లకుండా ఉన్నటువంటి మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇట్లా ఎంతోమంది స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో మార్గనిర్దేశకాలు చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ కావచ్చు, మన రాజ్యాంగాన్ని నిర్మించి ఎంతో చేశారు. వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళాలనేది నా యొక్క ముఖ్య ఆలోచన. జాతి నిర్మాణం అనేది అన్ని వేళలా జరుగుతూనే ఉంటుంది కదా. జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా దృష్టిలో జాతి నిర్మాణం కానివ్వండి, దేశ అభివృద్ధి కానివ్వండి, దేశంలో ఉన్న చిట్ట చివరి ప్రాణి కూడా అత్యంత ఆనందం ఉన్నప్పుడే ఆ జాతి నిర్మాణం జరిగింది లేదా ఆ దేశం అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవాలి. ప్రపంచంలోని చాలా దేశాలు తమ అభివృద్ధిని ఆ దేశంలో ఉన్న బంగారం కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ నిల్వలు కానివ్వండి, ఇంకా ఆస్తులు కానివ్వండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానివ్వండి, వనరులు కానివ్వండి, వీటితో పోల్చుకుంటారు. కానీ నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అనేది ఆ దేశం యొక్క స్థూల జాతీయ ఆనందంతో లెక్క పెట్టాలి. ఉదాహరణకు భూటాన్ దేశం ఉందండి. వాళ్ళు వారి అభివృద్ధిని స్థూల జాతీయ ఆనందంతో లెక్క కడతారు, కానీ స్థూల జాతీయ అభివృద్ధితో లెక్క పెట్టరు. సో ఏ జాతి నిర్మాణం జరిగినా, ఏ దేశం అభివృద్ధి చెందింది అనుకున్నా కానీ ఆ దేశంలో ఉన్న చిట్ట చివరి ప్రాణి, మనుషులే కాదు చిట్ట చివరి ప్రాణి వరకు అత్యంత సుఖంగా ఆనందంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ దేశం అభివృద్ధి చెందింది, నిర్మాణం చెందిందని మనం చెప్పుకోవచ్చు. మనం ఉన్నా లేకపోయినా జాతి నిర్మాణం అనేది అలా జరుగుతూనే ఉంటుంది. అసలు జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా పేరు గౌతమ్. ఎంతో ఘనమైంది మన భారతదేశం. మన భారతదేశంలో ప్రాచీన కళలకి పుట్టినిల్లు మన భారతదేశం. మన ఐక్యమత్యం, భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు ప్రాచీన కాలం నుంచి కూడా మనకు ముందుకు నడిపిస్తూనే ఉంది. ఎన్నో విలువలు గల మన భారతదేశం మరి మన అభివృద్ధి పరంగా ఎన్నో దేశాల నుంచి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకోబడుతున్నాం, కానీ అభివృద్ధి చెందింది అని చెప్పడం లేదు. ఎందుకు ప్రశ్నించినట్టయితే అవిద్య ఎక్కువ మట్టుకు మన భారతదేశంలో ఇంకా చదువుకోని వాళ్ళ సంఖ్య చాలానే ఉంది, నిరక్షరాస్యత సంఖ్య చాలానే ఉంది. ఎప్పుడైతే నిరక్షరాస్యత ఉందో అక్కడనే పేదరికం కూడా ఉంటుంది. ఆ పేదరికం ద్వారానే జాతి యొక్క వెనుకబాటు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే విద్య ఉంటుందో అక్కడనే పేదరికం పోయి ధనిక దేశంగా మారుతుంది. సాధారణంగా మనము అభివృద్ధి అనగానే ఇతర దేశాల వైపు, అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు చూస్తూ ఉంటాము. కానీ చాలా దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి అనే విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ పట్టించుకోము. ఎందుకు చూస్తున్నాయి అంటే మన భారతీయ యువతలో అనేక సృజనాత్మకత, ఆలోచన విధానం కానివ్వండి, సృజనాత్మకత, కష్టపడే పని తత్వం, చాలా విషయాల్లో కూడా ఎంతో మెరుగై ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దేశాల దృష్టిలో మన భారతీయులు సరిగ్గా ఎంతో డెడికేట్గా పనిచేసే బానిసలు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట. అందుకొరకే మన యువతను వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ చెప్పాలంటే అగ్రదేశమైన అమెరికా మన
మన భారతీయుల కోసం భారతీయులు అనేక శాస్త్రవేత్తల కోసం కొన్ని రూల్స్ని క్రియేట్ చేసిందనమాట. వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోకుండా అక్కడనే ఉండడానికి, వాళ్ళకి సేవలు అందించడానికి రకరకాలైనటువంటి రూల్స్ని ప్రవేశపెట్టింది. ఇంకా చెప్పాలి అంటే అక్కడ ఉన్న అనేక రంగాల్లో, ప్రపంచంని శాసిస్తున్న అనేక రంగాల్లో మన భారతీయులు ఉన్నారు. నాసా కానివ్వండి, వాళ్ళ శాస్త్రవేత్తలు కానివ్వండి, వాళ్ళ వైద్య శాస్త్రంలో కానివ్వండి, రకరకాల మన భారతీయులు మంచి గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉన్నారనమాట. అదే మన దేశంకి వచ్చేసరికి ఎందుకు అక్కడికి ముందుకు వెళ్ళట్లేదు అని అంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని చెప్పి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ నా దేశం బాగుండాలి అని కొంచెం కించిత్ కూడా లేదనమాట. ఎప్పుడైతే నా దేశం బాగుండాలి అని యువతలు ఆలోచించినట్టయితే అప్పుడు జాతి నిర్మాణం అనేది అద్భుతంగా జరుగుతుంది. అందుకొరకే అందరము చదువుకుందాం, అందరం చదువుకునేటట్టు చేద్దాం, అందరము చదువుకునేటట్టు చేసి దేశం యొక్క అభివృద్ధిలో పాటుపడదాం. జై భారత్. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా ముఖ్యమైనది కదా. మీ ఆలోచన విధానం దేశ నిర్మాణం గురించి ఎలా ఉంది? నమస్కారం అండి, నా పేరు సురేష్. ప్రపంచంలో ఏ దేశంలో తీసుకున్నా అత్యధిక యువత ఉన్నది మన భారతదేశంలో మాత్రమే. ఎందుకంటే ఇది రీసెంట్గా అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో అతను చెప్పారు ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న యువత అనేది మన భారతదేశంలో ఉంది. సో ఈ భారతదేశంలో ఉన్న యువత అనేది అతి అంటే ఆశ ఉండొచ్చు, కానీ అతి ఆశ అయిపోయి అది పక్క దేశాల ద్వారా, అంటే డబ్బు వ్యామోహం కానీ ఇంకే వ్యామోహం కానీ అవి సో పక్క దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క చిన్న పదాన్ని పట్టుకొని అతి ఆశ తగ్గించుకొని ఆశ పెట్టుకొని మన దేశానికి ఏం చేసాం, మన పుట్టిన దేశానికి ఏం చేసాం, ఇక్కడ నేర్చుకుంటున్నాం, ఇక్కడ విద్య అంతా నేర్చుకుంటున్నాం, వేరే దేశాల్లోకి వెళ్ళి మనం అక్కడ డబ్బు సంపాదన కాకుండా మిగతా అన్ని సంపాదనలు ఉన్నాయి. అలా కాకుండా ఎన్నో రకాలుగా యువత ముందుకు రావచ్చు. అంతేగాని తెలుసుకున్న తర్వాత అమెరికా దేశాలు వెళ్ళిపోయి అక్కడ సేవ చేయాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళకి ట్యాక్స్ కడితే కాదు, వాణిజ్యపరంగా చాలా రకాలు ఇక్కడ ఉంది. సాంకేతికంగా అభివృద్ధి చెందింది అంటే ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఎవరో 50 సంవత్సరాలు నిండిన అతను ఏదో సాధించారు అంటే అంత గుర్తింపు రావట్లేదు. 10 సంవత్సరాలకి సాధించారు, 15 సంవత్సరాలకి ఈవిడ ఇంత గిన్నిస్ వరల్డ్ కింద అంటే ఎంతో గొప్ప గుర్తింపు వస్తుంది. కారణం ఏంటంటే యువతకి అంత ప్రపంచ స్థాయిలో మనకి గుర్తింపు ఎక్కువ దొరుకుతుంది. ఆ గుర్తింపును అనేది తన స్వతసిద్ధంగా ఆలోచించుకోకుండా ప్రపంచానికి నేనేం చేశాను, దేశానికి నేనేం చేశాను అని చెప్పేసి ఆలోచిస్తే నాది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఆలోచన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. జాతి నిర్మాణం విషయంలో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఇప్పటి వరకు మన భారతదేశ నిర్మాణంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, ఎంతోమంది ఉన్నారు దేశం కోసము. వాళ్ళు పూర్తిగా త్యాగం చేసుకున్న వ్యక్తులు. సో వాళ్ళు అలా ఇన్స్పైర్ కావడానికి వాళ్ళకి చిన్నప్పుడు ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది, వాళ్ళ యొక్క భావనలు కానీ, వాళ్ళు దేశం కోసం ఎలా వాళ్ళ ఆలోచన విధానం ఉంది అని దాని గురించి మనం చదువుతూ, అలాగే దాని గురించి అందరికీ తెలియచెప్తూ యువతకు చిన్నప్పుడే అంటే స్కూల్ ఏజ్లోనే ఆ యొక్క బీజాలు దేశభక్తి సేవ చేయడానికి, మన యొక్క భారత జాతి నిర్మాణంలో జాతి ఎదగడానికి వాళ్ళ గురించి పూర్తిన సమాచారము, గొప్ప వాళ్ళ యొక్క అందరి వ్యక్తుల యొక్క ఇదిని మనం అందరికీ తెలియచెప్పాలి. వాళ్ళని ఇన్స్పైర్ చేసిన అంశాలన్నీ కూడా దీన్ని ఒక పాఠ్యాంశంగా మన యొక్క విద్యార్థి దశలోనే అందరికీ బోధిస్తే, ఎందుకంటే మొక్కై వంగనిది రానై వంగదు కదా. సో చిన్నప్పుడు ఆ యొక్క పాఠశాల స్థాయిలోనే ఇలాంటి శిక్షణా తరగతులు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. జాతి నిర్మాణం అనేది అన్ని వేళలా జరుగుతూనే ఉంటుంది కదండి. అసలు జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా పేరు చంద్రశేఖర్ అండి. జాతి నిర్మాణంలో యువత యొక్క పాత్ర అన్నారు. ఖచ్చితంగా యువత యొక్క పాత్ర చాలా ఉందండి. ఒకే చిన్న వాక్యంలో చెప్పచ్చండి, యువత తన బాధ్యతను నిజాయితీగా చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా చేస్తే చాలండి. అంటే ఒక విద్యార్థి దశలో ఉంటే, విద్యార్థి దశలో ఉన్నాడు, కాలేజ్ స్టడీస్లో ఉన్నాడు, అప్పుడు తన బాధ్యత చదువుకోవడం వరకే. ఇంట్రెస్ట్గా శ్రద్ధగా బాగా చదివితే తన తల్లిదండ్రులు సంతోషిస్తారు. అప్పుడు తన తల్లిదండ్రులు కూడా ఎంతో తృప్తిగా ప్రశాంతంగా వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వహించుకోగలుగుతారు. వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. తిని కూడా అతి త్వరలోనే వృత్తిపరంగా కూడా తొందరగా జాబును సంపాదించడం కానీ జాబులో వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇప్పుడు తన విద్యార్థి దశలో విద్యార్థిగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాయి. నెక్స్ట్ ఒక ఉద్యోగి అయిన తర్వాత తన ఉద్యోగాన్ని నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఎటువంటి అవినీతికి వీటికి పాల్పడకుండా చేయగలిగితే ఎంతో బాగుంటుంది. ముందుగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కరెక్ట్, మన బాధ్యతను మనం చక్కగా నిర్వహించుకుంటూ, మన వృత్తిపరంగా కూడా నిర్వహించుకుంటూ, అదేవిధంగా ఇటువంటి
స్ఫూర్తి ఉన్న వాళ్ళు నలుగురు కలిసి ఒక సొసైటీ కానీ సంస్థగా కానీ ఏర్పడి ఒక పరిపాలనలో జరుగుతున్న లోపాలను కానీ వాటిని కానీ ఎత్తి చూపుతూ నిర్మాణాత్మకంగా శాంతియుతంగా ప్రవర్తించడం ద్వారా అనేక లోపాలను అరికట్టచ్చు. తద్వారా కూడా మనం ఒక అవినీతి తీసుకోండి, ఒక పొల్యూషన్ తీసుకోండి, వెహికల్ డాక్టర్ జరుగుతుంది ఇది కానీ ఏదైనా తీసుకోండి, వాటన్నిటి మనం లోపాలను కూడా ఎత్తి ఎప్పుడు మనం కరెక్ట్గా ఉండి లోపాలను ఎత్తి చూపుతూ మనం నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళాలి. ముందు మనలో మార్పు రావాలి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళలో మార్పు వ్యవస్థలో తీసుకురావాలి. లోపాలను కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి ఒక వంతు, నెక్స్ట్ జరుగుతున్న లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళడం కూడా ఒక వంతు అది నేను భావిస్తున్నానండి. చాలా బాగా చెప్పారు. జాతి నిర్మాణం అనేది అన్ని వేళలా జరుగుతూనే ఉంటుంది కదా, అందులో మీ ఆలోచన విధానం ఎలా ఉంది? అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకునేది యువతే, వాళ్ళ ద్వారానే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి అనేది ఎలా జరిగింది అంటే, ఫస్ట్ మన దేశాన్ని లీడ్ చేసినటువంటి మహామహుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పుచ్చలపల్లి సుందరయ్య, అబ్దుల్ కలాం. వాళ్ళ ఆలోచనలు ఏంటి? వాళ్ళు ఈ దేశాన్ని ముందుకు తీసుకోవడానికి ఏ విధమైన కళలు కన్నారు, ఆ కళలను మన యువత అనేది ఏ విధంగా ఉండాలి. ఒక మార్పు అనేది రావాలి, అనుకొని వదిలేయటం కాదు, దానికోసం ఫైట్ చేయాలి, మనం ఎంతకైనా పోరాడాలి, అభివృద్ధి ఫలాల్ని మనం ఈ దేశానికి అందించాలి. ఇంకోటి ఏంటంటే, ఈ దేశంలో మెయిన్ ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మొదటిగా మనం విద్యారంగం, 2 రాజకీయం, 3 ఉపాధి కల్పన. విద్యారంగంలో చాలా మార్పులు రావాలండి. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి లేదా యూకేజీ నుంచి కూడా బేసిక్స్ అనేది తెలియాలి వాళ్ళకి. వాళ్ళ మైండ్లోకి మనం బేసిక్స్ని పంపించాలి. వితౌట్ బేసిక్స్ మనం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా కానీ ఇది వేస్ట్ అవుతుంది. ఓకేనా? అతని నాలెడ్జ్ అనేది ఇండియాకి, దేశానికి ఉపయోగపడదు. ఏ దేశానికైనా ఒక విద్యార్థి అనేది తన యొక్క బేసిక్స్ స్టాండర్డ్ ఉండాలి, పునాది అనేది ఉండాలి. పునాది ఉంటేనే గట్టిగా నిలబడగలుగుతాడు. దేశానికి కూడా తనకి ఏదైతే అందించాలనుకుంటున్నాడో దాన్ని కాన్ఫిడెన్స్గా ఇచ్చే శక్తి అనేది ఆయనకి ఉంటుంది. ఉపాధి కల్పన, ఇది వచ్చేసరికి ఇప్పుడైతే మన దేశాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ పెద్దలు కూడా వీళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు చదువుకున్న చదువుకి మనం ఒక మంచి జాబ్స్ని అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ జాబ్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి? ఇప్పుడు అందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళటం, అక్కడ పనిచేయటం, వాళ్ళకే మనీ ట్యాక్స్ రూపంలో ఇచ్చేయటం అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుందండి? డెవలప్ అవ్వదు. సో ఏంటంటే మనం ఇక్కడే ఉపాధి కల్పన అనేది ఇక్కడే ఉంటే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, మన దేశం కూడా చాలా అభివృద్ధిగా ఆర్థిక పరంగా. ఎందుకంటే ఇండియాలో ఎకనామిక్స్ డిఫరెన్స్ అనేది చాలా ఉందండి. మెయిన్ ఇండియా సఫర్ అయ్యేది ఏంటంటే ఎకనామిక్స్ డిఫరెన్స్. చాలా డిఫరెన్స్ ఉంది, మీరు చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే యువత డిఫరెన్స్ అనేది తగ్గించాలి, ఎకనామిక్స్ డిఫరెన్స్ అనేది తగ్గించాలి. ఎప్పుడైతే ఈ 3 రంగాల్లో మనం ఎప్పుడైతే ముందుంటామో ఇండియాకి తిరగలేదు. చాలా బాగా చెప్పారు. ఏ జాతి నిర్మాణం జరగాలన్నా కూడా దాంట్లో యువత పాత్ర అనేది చాలా ముఖ్యమైనది కదా. మరి జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా పేరు ప్రసూన. జాతీయ నిర్మాణానికి స్త్రీ పాత్ర ఎంతైనా ఉందండి. ఫస్ట్ ప్రథమ పాత్రే స్త్రీ. అంటే ఒక తల్లిగా తను పుట్టినప్పటి నుండి పిల్లల్ని ఏ పెంపకంలో వాళ్ళ మెంటాలిటీని ఏ విధంగా పెంచితే రేపటి రోజు వాళ్ళ అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది. వీకెండ్ ఒక టెంపుల్కి తీసుకెళ్దాం పిల్లల్ని, మన పూర్వ వైభవం ఏంటి, చరిత్ర ఏంటి, ఆధ్యాత్మిక చింతన పిల్లల్లో చిన్నప్పటి నుండి వేయడం ద్వారా వాళ్ళలో ఇలాంటి అంటే పెద్దగా అయిన తర్వాత ఇలాంటి దుష్ప్రభావాలు ఇవన్నీ ఉండవండి. అండ్ ఇంకోటి అంటే హాస్టల్లో వేసేస్తారు. దానివల్ల కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళ బంధాలు అని, అక్క చెల్లి ఈ బంధాలే లేకుండా పోతున్నాయి. వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే ఒక బంధాన్ని ఏర్పరచుకోలేకపోతే బయటి స్త్రీకి ఏ విధమైన గౌరవాన్ని ఇస్తారు? తన పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనుకునేది ఆధ్యాత్మిక చింతన, దేశానికి సంబంధించిన ప్రముఖుల గురించి, పెద్దవాళ్ళ గురించి వాళ్ళకి ఒక నాలెడ్జ్, ఏది సత్ప్రవర్తన. అఫ్కోర్స్ ఈ డేస్లో అందరు కూడా వర్కింగ్ ఉమెన్స్ అండి. ఓకే, వర్కింగ్ ఉమెన్స్ అన్న వీకెండ్స్ ఉంటాయి, స్పెండ్ చేయాలి పిల్లలతో. ఆ టైంలో సినిమాలు, ఆ టైంలో కార్టూన్స్, వాళ్ళు కొంచెం అన్నం తినలేదా కార్టూన్,
స్పెండ్ చేయడానికి వాళ్ళతో ప్రేమగా కొంచెం సేపు స్పెండ్ చేయడానికి నవేడేస్ యువతకి ఎవరికి కూడా టైం లేదు. ఈ టైం లేకపోవడం వల్ల వచ్చే జనరేషన్కి ఇంకేం తెలుస్తుందండి భారతదేశం అంటే ఏంటి. ఫస్ట్ మన సాంప్రదాయం ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. యోగా పుట్టిందే ఇక్కడ, దానికి ఇక్కడే విలువ లేదు. సో ఇలాంటివి అంటే ఆధ్యాత్మిక చింతన అందులో కూడా ఉంది. సో ఆధ్యాత్మిక ఆ విధంగా చేసుకుంటూ ఒక తల్లి పిల్లల్ని చిన్నప్పటి నుండి వాళ్ళకి మంచి మాటలు, మంచి మన పూర్వ చరిత్ర గురించి చెప్తూ మన భారతదేశాన్ని గర్వపడేలాగా పెంచితే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. జాతి నిర్మాణం అనేది ఎల్లవేళలా జరుగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? అసలు ఈ దేశం గొప్పతనం గురించి ఎంత చెప్పినా అసలు తక్కువనే. మన దగ్గర ఉన్న ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ, ఎమోషనల్ వాల్యూస్, ఫ్యామిలీ రిలేషన్స్ కానీ అసలు ఇక్కడ చాలా ఎక్కువ. పక్క దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ వాల్యూస్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కాకపోతే నవడేస్ పిల్లలకి అవేం నేర్పించట్లేదు తల్లిదండ్రులు. అవి నేర్పిస్తే ఆ యూజ్ అనేది ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేర్చుకున్న వాళ్ళే రేపు అవి పాటిస్తారు. ఇవాళనే నేర్చుకోకపోతే రేపు పాటించలేరు వాళ్ళు. సాధ్యమైనంత మట్టుకి మన స్వదేశీ వస్తువుల్ని వాడడం వల్ల దేశానికి ఎంతో కొంత యూజ్ అయినట్టు నేను నమ్ముతాను. మీరు చెప్పండి, జాతి నిర్మాణం గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నా పేరు సురేఖ. దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా ఉంది. చిన్నప్పుడు చేయలేము, ముసలితనంలో చేయలేము. ఓన్లీ యువతలో ఉన్నప్పుడు మాత్రమే మన ఈ దేశ నిర్మాణాన్ని చేయగలము. ఈ దేశంలో పుట్టి పెరిగినందుకు ఈ దేశంలోనే ఉద్యోగం చేస్తూ ఈ దేశంలోనే మరణించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆలోచన విధానం కూడా చాలా బాగుంది. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో మన గురువుగారిని అడిగి తెలుసుకుందాము. గురువుగారు, జాతి నిర్మాణంలో యువత పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. కానీ వీరందరూ కూడా జాతి నిర్మాణం విషయంలో వారి ఆలోచనలు తెలియజేశారు. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. చాలా మంచి అభిప్రాయాలు వెలిబుచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన దృక్పథం ఉంది. ఏం చేయాలి, మనం ఏం చేయగలం, అట్లాగే ఏం చేయలేం, మూడు కూడా వాళ్ళకి సరైన అవగాహన ఉంది. ఎప్పుడైతే ఒక విషయం మీద స్పష్టత ఏర్పడుతుందో ఆ ప్రయాణం చేయటం చాలా తేలిక. అయితే దీన్ని సమగ్రంగా విచారణ చేసినట్లయితే అందరి అభిప్రాయంలో ఒకటి ఏంటంటే కామన్గా ఏర్పడింది, ముందు వ్యక్తిగా సంస్కరణ జరగాలి. వ్యక్తి తనను తాను సంస్కరించుకున్నట్లయితే వ్యవస్థ న్యాచురల్గా సంస్కరింపబడుతుంది. దానికి ఈనాటి యువత ఎంచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం యోగా గురించి చెప్పారు. యోగా ఒక మార్గం, అనేక మార్గాల్లో యోగా ఒక మార్గం. దానివల్ల ఏమవుతుందంటే ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. యోగా వల్ల స్పష్టత ఏర్పడుతుంది, దేశభక్తి, దేశం పట్ల అనురక్తి ఏర్పడుతుంది. ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు చక్కగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జరుగుతున్నటువంటి చరిత్ర గమనంలో ఒక జాతిని ఎట్లా నిర్మాణం చేయాలి, ఆలోచన వేరు, ఐడియలిజం వేరు, ఆదర్శవాదం వేరు, ఆచరణవాదం వేరు. ఏది ఐడియలిజంగా మనం భావిస్తూ అలా లోపల రోజు అనుకుంటూ ఉంటామో అది ప్రాగ్మాటిక్గా, ప్రాక్టికల్గా గనక రూపం దిద్దుకోకపోతే ఆలోచన స్థాయిలోనే అయిపోతుంది. కాబట్టి ఆలోచనలన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ వైపు ఒక దారి తీయాలి. దీనికి ఏం చేయాలి అంటే చరిత్ర నుంచి స్ఫూర్తిని పొందాలి, వర్తమానాన్ని అధ్యయనం చేయాలి, చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చదవాలి, దాని అవసరాలు గమనించాలి, మనకున్నటువంటి పరిమితులతో పరిధులతో మనం ఏం చేయగలమో నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న మరుక్షణమే చేయటం మొదలు పెట్టాలి. ఈ భారతదేశం చాలా సమున్నతమైన స్థాయికి వెళ్ళింది. ఇది డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా గౌరవంగా చెప్పుకుందాం. చాలా అగ్రరాజ్యాలతో సమానంగా, నిజానికి అగ్రరాజ్యాలు కూడా ఒక్కసారి కన్నెత్తి చూసే స్థాయికి ఈ జాతీయ జెండా ఎగురుతూనే ఉన్నది, ఈ జాతి యొక్క స్థితి పెరుగుతూనే ఉన్నది. దీనిలో యువకులు ప్రధానంగా ఈవేళ ప్రముఖులైనటువంటి వారు అందరూ కూడా ఒకప్పుడు యువకులు, యువతులే. వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ త్యాగం, వాళ్ళ అధ్యయనం, వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి అత్యున్నతమైనటువంటి నిస్వార్థంతో కూడినటువంటి సేవ, అవన్నీ కూడా మనకి ఆ ఫలితాలు ఇవాళ అందుకోవటానికి మనం ఉన్నాం.
ఈవేళ ఈ మాత్రం హాయిగా ఈ జాతి నిర్మాణం జరుగుతున్నదంటే పునాదులు వేసినవారు అనేక మంది. ఇక్కడ నా కలాం గారి ఒక్క మాట గుర్తొస్తున్నది. ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, చాలా పనులు చేయాలి, ఎన్నో పనులు చేయాలి, అన్ని పనులు చేయాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ పని చేయటంలో ఒక్క క్షణం ఆలోచిస్తే మనల్ని నెట్టి రెండో వాడు దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. ఆ కూర్చున్నవాడు సమర్థుడా అసమర్థుడా అది జాతి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది గనక సమర్థత, సమగ్రత, ఒక సంపూర్ణత, ఒక నిబద్ధత ఉన్నటువంటి ఒక వ్యక్తి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అది జాతి నిర్మాణంలో చాలా ప్రధానమైన భూమిక. ఈవేళ డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందా రాదా, ఉద్యోగం రాగానే ప్రమోషన్ వస్తుందా రాదా, ప్రమోషన్ రాగానే ఇంకేదన్నా వస్తుందా రాదా, పని చేస్తే అన్నీ వస్తాయి, అన్నీ కాచుకుని ఉంటాయి. పని చేయకపోతే ఏమీ రావు, ఒకవేళ వచ్చినా అవి నిరర్థకం, వాడు వాడుకోలేడు. ఇది యువత గ్రహించినందుకు చాలా సంతోషం. అలాగే ఈ దేశానికి ఏ దేశం చూడండి, మీరు ప్రపంచంలో ఈ భారతదేశం ఒక్కటి వదిలిపెట్టి చూస్తే మాతృభూమి అనేటువంటిది ఒక భారతీయుడే. మదర్ ల్యాండ్ అనేటువంటి వాడు నా కంట్రీ అంటాడు, వాడు మా అమ్మ అనడు. మనకు భారతదేశం అమ్మ, అమ్మ ఒళ్ళో మనందరం కూర్చున్నాం అనేటువంటి ఒక ఉదాత్త భావన మన ముందు తరాల వాళ్ళు మనకి ఇచ్చారు గనక ఇప్పటి వరకు సాగినటువంటి ఈ చర్చలో జాతి నిర్మాణంలో వారి వారి ఆలోచనలన్నీ ప్రతి ఒక్కరిది కూడా చాలా స్పష్టంగా, చాలా గంభీరంగా, చాలా ఉదాత్తంగా, చాలా సమున్నతంగా, ఆచరణయోగ్యంగా ఉన్నది గనక చర్చ చక్కగా సాగుతున్నదని నా అభిప్రాయం. మోహన్ రావు గారు, అసలు పెద్దవాళ్ళ దగ్గర విన్నాను నేను, ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మొత్తం సమాచారం తీసుకొచ్చి మన బ్రెయిన్లో పెట్టిన 20% కూడా మన మెమరీ స్పేస్ నిండదు అని, అంతటి శక్తి ఉంది. మరి వివేకానందుడేమో అనంతమైన శక్తి నీలో ఉందన్నాడు. మరి ఈ రెండు కలిపి చూస్తే మరి ఇప్పుడు అంతటి శక్తివంతంగా మనం ఉన్నామా, అంత జ్ఞాపక శక్తిని కూడా ఉపయోగించుకుంటున్నామా అని చూస్తే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే ఏ విద్య వల్ల ఈ శక్తులను నిజంగా మనం బయటికి తీసుకురాగలిగితే, ఆ విద్యను కనుక కొంచెం మనం చూసుకోగలిగితే మనం నిజంగా శక్తివంతులుగా తయారవుతాం. ఇక్కడ ఇందాక వావు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే నిజమే, అమెరికా వాళ్ళందరితో కూడా పోటీపడి మన శాటిలైట్లు పంపించగలిగాం, ర్యాకెట్లు పంపించగలిగాం, ఎంతో చేయగలిగాం, బాగా డెవలప్ అయింది. బాబు ఏం చెప్పాడు, ఇక్కడ ప్రతి ఒక్క మనిషే కాకుండా ఆఖరికి జంతువులతో కూడా జంతువులు కూడా హాయిగా ఆనందంగా ఉండగలిగిన రోజు నిజంగా అలాంటి దేశం మనకు కావాలి అని నిజంగా చెప్పండి. మనం కొంచెం కోపం వచ్చినప్పుడు ఎదుటివాడికి ఏదన్నా చిన్న అపకారం చేయాలని అనిపిస్తుంది, కానీ హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి నేనొక్కడనే ఆనందంగా ఉండాలి, నేనొక్కడనే ఆరోగ్యంగా ఉండాలి అని అనిపించదు. అప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రం అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరిక సహజంగానే పుట్టుద్ది. మరి అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే సహజమైన కోరిక నాలో పుట్టినప్పుడు నా కోరికని నెరవేర్చుకునే బాధ్యత ఎవరిది? నాదే కదా. మరి అలాంటప్పుడు నేను ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాకుండా నలుగురు ఆరోగ్యం ఆనందంగా ఉండాలని కృషి చేస్తున్నప్పుడు మన శక్తులు పెరుగుతాయా తగ్గుతాయా అని ఒక్కసారి ఆలోచించి చూడండి. నిజంగా తృప్తి కోసం బతకటం కోసం చేస్తే మార్కులు వస్తాయో లేదో, డిగ్రీ వస్తుందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఏం జరుగుతుందో, ఇంటర్వ్యూ ఏమవుతుందో అన్నప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడితో ప్రశాంతత తగ్గుతుంది, ప్రశాంతతతో నరకం, దాంతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత, సర్వశక్తులు పోతున్నాయి. ఇది బతకటం గురించి ఆలోచించేటప్పుడు, తృప్తి గురించి ఆలోచించేటప్పుడు. కానీ తృప్తి నీలోనే ఉన్నది కదా. ముఖ్యంగా ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మనియేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని భగవద్గీతలో చెప్పిన మాట ఏంటో తెలిసినా, నీలో నువ్వు తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉన్నవాడికి ఈ ప్రపంచంలో ఆనందం కోసం, తృప్తి కోసం, బతకటం కోసం ఏం చేయాల్సిన పని లేదు. కానీ నీ మనసు ఒక్క క్షణం కూడా ఊరుకోదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అప్పుడు ఆనందం కోసం కాకుండా ఎందుకు చేయాలి? ఆనందంతో చేయాలి. బతకటం కోసం కాకుండా నలుగురికి ఉపయోగపడటం కోసం చేయాలి. ధన్యవాదాలు గురువు గారు. జాతి నిర్మాణము యువత అనే అంశంపై చాలా చక్కగా చర్చించుకుంటున్నాం కదా. ఇదే అంశాన్ని మనం వచ్చే వారం కూడా కొనసాగిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే నమస్తే యువతకు నమస్తే, యువ దేశానికి నమస్తే నమస్తే.
నమస్తే యువతీ జాతికి నమస్తే కర్మణ్యే అధికారస్తే పాటిస్తే యువతకు విజయోస్తే కర్మణ్యే అధికారస్తే పాటిస్తే యువతకు విజయ